సో, ఈ రోజుల్లోని స్ట్రెస్ లేకుండా ఎవరు లేరు. ఈ స్ట్రెస్ మూలంగా నిద్రలేని రాత్రులు గూడా చాలా మంది గడుపుతున్నారు కాబట్టి, సో, ఆ నిద్రలేని సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి ఎలాంటి డైట్ ఎందుకంటే చాలా చిట్కాలు పాపం వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. హ్మ్. దేని యూజ్ అవును. ఉండదు అవును. చెప్తూ ఉంటారు. హ్మ్. సో, మీ దగ్గర అలాంటి వాళ్ళకి ఎలాంటి డైట్ ఉంటుందండి? డెఫినెట్‌లీ. హెర్బల్ టీస్ ఒకటి. హ్మ్. ప్రాణాయామం. మీరన్నట్టు నా నుంచి యోగాని మీరు చేయలేరు. ఓన్లీ డైట్ ఉన్నా మీకేదో ఒకటి ఇవ్వాల్సిందే యోగాలో టిప్స్. హ్మ్. అనులోమ్, విలోమ్, ప్రాణాయామం పంపిస్తాను తప్పకుండా. ఈ ఓన్లీ డైట్ ఉన్న వాళ్ళకి కూడా ఒక్క ప్రాణాయామం చేసుకుంటాను. బ్రీతింగ్ టెక్నిక్ అనులోమ్, విలోమ్ సుజిత గారు హ్మ్. స్ట్రెస్‌కి ది బెస్ట్ పని చేయగలుగుతది. హ్మ్. అండ్ పడుకునే ముందు భ్రమరి ప్రాణాయామం జస్ట్ 5 రౌండ్సే తీసుకుంటాం. లో బీపీ ఉంటే తీసుకోకూడదు. బట్ అదర్ దాన్ దట్ తీసుకోవచ్చు. ప్రెగ్నెన్సీలో తీసుకోరాదు. అదర్ దాన్ దట్ ఇంకా హ్యాపీలు తీసుకోవచ్చు హ్యాపీగా. సో 5 రౌండ్స్ ఆఫ్ భ్రమరి చెప్తాం. లేదా అనులోమ్, విలోమ్ ఇంకా మోస్ట్ సేఫ్ ఇంక నాకేం లేదు ఓపిక అనుకుంటే అనులోమ్, విలోమ్. అండ్ ఇంకా పడుకునే ముందు కాళ్ళు వాష్ చేసుకొని నువ్వుల నూనెతోటి పాదాలు మసాజ్ చేసుకొని నువ్వుల నూనెనే యూజ్ చేస్తాం ఇక్కడ. కొంచెం వార్మ్ చేసుకోవచ్చు మీకు ఇంకా బాగా నిద్ర పట్టాలంటే. పాలల్లో మంచి మిల్క్ దొరికితే హాఫ్ పాలు, హాఫ్ వాటర్ ఏసి ఫుల్ బాయిల్ చేసుకొని దాంట్లోనే కొంచెం పెప్పర్, జస్ట్ పించ్ ఆఫ్ టర్మరిక్ అలా యేసుకొని తీసుకుంటాం హాఫ్ అన్ అవర్ బిఫోర్ స్లీపింగ్. బ్రహ్మి పౌడర్ అని దొరుకుతది. అది మన దగ్గరకొచ్చినప్పుడు మనమే చెప్తాం. అది అట్లా ఇష్టం వచ్చినట్టు కొనుక్కునేది కాదు. సో 1/4 టీ స్పూన్‌తో స్టార్ట్ చేస్తాము. ఇట్లా రకరకాలుంటాయన్నమాట. చిన్న చిన్నగా వెరీ సేఫ్ టు యూజ్ హెర్బల్ టీస్, యోగా టెక్నిక్స్, లెగ్స్ అప్ ద వాల్ విపరీతకరాని అంటాం. ఇప్పుడు ఇది ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా, పీసీఓడీ, పీసీఓఎస్ ఉన్నా, హ్మ్. హ్మ్. స్ట్రెస్‌కైనా హ్మ్. ఇవన్నిటికి హ్మ్. చాలా మంచిది. సో జస్ట్ ఇలా పడుకుంటాం. కాళ్ళు గోడకేసేస్తామనమాట. ఇది ఓకే. కూడా బాగా రిలాక్స్‌గా చేస్తది. సో అట్లా కూడా మంచి నిద్ర పడతది మనకి. సో ఇట్లా ఓకే. ఇన్ని టెక్నిక్స్ ఉంటాయి. సో, అలా చేయడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా మంచిగా అవుతది. జరుగుతది. బ్లడ్ ట్రూ. ఫ్లో అనేది బావుంటది. టువర్డ్స్ యువర్ పెల్విక్ కూడా మంచిగుంటది కదా! బ్లడ్ ఫ్లో. సో హ్మ్. అట్లా మైండ్ కూడా చాలా కామ్ అనిపిస్తదనమాట ఆ పొజిషన్‌లో. దాన్ని విపరీతకరాని అంటాం మనం. హ్మ్. సో హ్మ్. ఇట్లా రకరకాల టెక్నిక్స్ ఉంటాయి. మీరు కూర్చున్న దగ్గరే కొన్ని ఆసనాస్ చేసుకోవచ్చు. జస్ట్ మనం కాళ్ళని హగ్ చేసుకుంటాం కదా! పడుకొని. సో జస్ట్ అక్కడ అటు ఇటు, అటు ఇటు తీసుకుంటాం. ఆనంద బాలాసన అంటారు. కాళ్ళు చిన్న పిల్లలు పుట్టిన పిల్లలు అప్పుడు 3 నెలల పిల్లలు ఉన్నప్పుడు కాళ్ళు వాళ్ళు టోస్ పట్టుకొని పైకి పైకిట్లా సో దాన్ని ఆనంద బాలాసన అది చేస్తాం. అది హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేస్తదనమాట ఆ ఆసన. సో అట్లాంటివి చిన్న చిన్న టెక్నిక్స్ ఇట్లాంటి ఆసనాస్‌తో పాటు నేనన్నట్టుగా ఈ హెర్బల్ టీస్ ఇవన్నీ చాలా బాగా పనిచేస్తాయి. నిద్ర ఓకే. సరిగ్గా పట్టడానికి. అండ్ డైట్ వచ్చేసి ఏంటంటే ఫుడ్‌లో ఎప్పుడైనా మనం చేసే చాలా మంది చేసే మనకు కూడా తెలుసు ఇప్పుడు ఎవరు చేస్తున్నారో వాళ్ళకి అవును. కూడా తెలుసు. తెలుసు. లేట్ నైట్ స్లీపింగ్, లేట్ నైట్ ఫుడ్ తినడము. అంటే ఇప్పుడు 9:30కి 10కి తింటారు. 10కి మీరు ఎంత మంచి ఫుడ్ తిన్నా అదంత పెద్ద మంచి ఫుడ్ లాగా రాదు. అంతేనా కదా! హ్మ్. ఇప్పుడు మధ్యాహ్నం 12:00కి మీరు ది బెస్ట్ ఫుడ్ తిన్నారు. ఇప్పుడు ఆయుర్వేదాలో కిచిడీకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తాం. సో మీరు అదే సో, కిచిడీ ఫుడ్ తీసుకెళ్ళి నైట్ తీసుకునే 12కి దాంతో తింటే పాటుగా దాని టైం గూడా టైం ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్. సో, నేను 12కి రాత్రి తీసుకున్న దానికి, 7కి తీసుకున్న దానికి డిఫరెన్స్ ఉంటుంది. సో, ఎర్లీ డిన్నర్ తర్వాత ఒక 10-15 మినిట్స్ వాక్. ఇక్కడే మీకు చాలా చేంజ్ ఉంటదనమాట. ఈ 2 చిన్న చిన్న విషయాలతోటి. ఇప్పుడు చాలా మంది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ మిమ్మల్ని ఎక్కువగా అప్రోచ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. చాలా. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ టైమింగ్స్ బావుండవు. స్లీప్ టైమింగ్స్ గూడా బావుండవు కదా! సో, హ్మ్. వాళ్ళకున్నటువంటి ఆ వర్క్స్ టైమింగ్స్ గూడా అలానే ఉంటాయి గదా! మరి ఎట్లా కరెక్ట్ చేస్తారు వాళ్ళందరిని అక్కడ? వాళ్ళకక్కడ వస్తలేదు సుజిత గారు ప్రాబ్లము. ఐటీ హ్మ్. ఎంప్లాయీస్ కూడా ఏబుల్ టు హావ్ దేర్ డిన్నర్ ఎర్లీ. తినగలుగుతున్నారు ముందే. ఇట్లాంటివి బానే ఫాలో అవుతారు. వాళ్ళతో ఎక్కడ ప్రాబ్లమ్ వస్తదంటే నిద్ర, స్ట్రెస్ ఎక్కువుంటది. కూర్చొని ఉంటారు గాబట్టి వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. పెల్విక్ సైడ్ అసలు బ్లడ్ ఫ్లోనే సరిగ్గా ఉండక హ్మ్. అబ్బాయిల్లోనేమో ఇట్లాంటి ఇష్యూస్ ఒస్తాయి. స్పెర్మ్ కౌంట్ తగ్గడము, లేదా ఇంకేదైనా ఈ లిబిడో తగ్గడం ఇట్లా. అమ్మాయిల్లోనేమో ఇట్లా పీసీఓడీ, పీసీఓఎస్ ఇట్లాంటి ఇష్యూస్ ఒస్తాయి. సో, ఈ పెయిన్స్ ఎక్కువగా ఒస్తా ఉంటాయి వాళ్ళకి. బ్యాక్ పెయిన్, స్పాండిలైటిస్ వీళ్ళతోటి కంప్లీట్ డిఫరెంట్ ఉంటదనమాట మన అప్రోచ్. ఎర్లీ డిన్నర్స్ చేయమని చేస్తున్నారు. వాళ్ళతోటి ఈ టెన్షన్ ఏమి ఉండట్లేదు. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఇది మనం మార్చలేం సుజిత గారు. ఇప్పుడు నన్ను మీరు అడిగినట్టే చాలా మంది అడుగుతారు. నైట్ షిఫ్ట్, రొటేషనల్ షిఫ్ట్స్, సర్కాడియన్ రిథమ్ అన్న కాన్సెప్ట్‌ని మనం కనిపెట్టింది కాదు. అది ఉన్నది మనం చదువుకొని నేను మీకు చెప్తున్నాను అంతే. హ్మ్. సో, హ్మ్. ఇది మనం కనిపెట్టింది కాదు. సో, నేచర్‌కి తగ్గట్టు మనం నేచర్ మీద పుట్టలేదు. నేచర్‌లో మనం ఒక భాగం. నేచర్‌లోనే కలిసిపోతాం లాస్ట్‌కి. సో, 100% మనం నేచర్‌కి తగ్గట్టు కొన్ని మెదులుకోవాల్సి వస్తది. దాంట్లో ఇదొకటి. హ్మ్. ఎర్లీ డిన్నర్స్, ఎర్లీ స్లీప్స్, ప్రాపర్ స్లీపింగ్ టైమింగ్స్ ఇవన్నీ నాకు పనుంది అంటే మన బాడీకేం అర్థమవుతది. మీకు అర్థమైంది కదా యెస్. యెస్. నేనేమంటున్నానో. సో, ఈ రోజుల్లో బీపీ, షుగర్ అనేది మనలో అదొక భాగం అయిపోయింది. సో, హ్మ్. ఎవరిని కదిలించినా అది డెఫినిట్‌గా అవును. ఉండే ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఏం తినాలి అనే దాని మీద చాలా సందేహం ఉంటుంది. అవును. బికాజ్ హిడెన్ షుగర్స్ కావచ్చు, సాల్ట్స్ అవును. కావచ్చు ఉండొచ్చు. హ్మ్. తెలియకుండానే తింటారు. సో, అవును. అది కంట్రోల్ కాకుండా ఉంటుంది. సో, వాళ్ళని డైట్ తోటి హ్మ్. కంట్రోల్‌లో పెట్టుకోవడం ఎంతవరకు సాధ్యం అవుతుంది? ఎలాంటి డైట్ అయితే ప్రిఫర్ చేస్తారు వాళ్ళు? బీపీ‌లతోటి పెద్ద టెన్షన్ ఉండదు సుజిత గారు. హ్మ్. ఇప్పుడు టాబ్లెట్స్ వాడుకుంటా ఉంటారు. అది ఫైన్.
ఫైన్ కదా. బీపీ తోటి ఇష్యూస్ ఉండవు. వాళ్ళు అన్ని ఫుడ్ కూడా తినొచ్చు, ఇది తినొద్దు అది తినొద్దు ఏమీ ఉండదు వాళ్ళకి. సేమ్ ఇంతే, డైజెషన్ స్ట్రాంగ్ ఉందా లేదో చూసుకోవడము, టైమింగ్స్, వాకింగ్ ఇవి సరిపోతాయి. కానీ ప్రీ డయాబెటిక్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, టైప్ 2 డయాబెటిక్ ఉన్న వాళ్ళు, వీళ్ళతోటి మనకి 100% కొంచెం మనం చూసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు అన్నం బీపీ ఉంది, అన్నం తింటే ఇవన్నీ తింటే ఏం కాదు, వీళ్ళు తినలేరు, వీళ్ళు తినకూడదు అంత ఎక్కువగా. ఒకవేళ తిన్నా కూడా దాన్ని వండుకునే పద్ధతి మార్చుకోవాలి. సో వీళ్ళకి కొంచెం స్ట్రిక్ట్గానే పెట్టాల్సి వస్తుంది. అండ్ చాలా మంది, మీరు నమ్ముతారో లేదు చూస్తారు, ఇప్పుడు చెప్తే 50 year oldsకి నేను అపాయింట్మెంట్స్ ఇస్తున్నాను, క్లాస్లో కూడా వస్తారు, యాక్టివ్గా ఉంటారు. బట్ కొంతమంది లైక్ జనరలైజ్డ్ కేసులో 50 అబోవ్ ఉన్న వాళ్ళు చాలా మంది యోగా క్లాసెస్కి రాలేరు కదా, చేయలేరు కదా. సో వాళ్ళు ఓన్లీ డైట్కి ఎక్కువ వస్తున్నారు అనమాట. నేను ఇప్పుడు 20s 30s అన్నీ చూశాను కదా. 20s 30s 40sలో ఉన్న వాళ్ళు 100లో చూశాను నేను, ప్రీ డయాబెటిక్ అండ్ డయాబెటిక్ 100లో 100sలో చూశాను నెంబర్. 50 అబవ్ ఉన్న వాళ్ళు జస్ట్ బీపీ, న్యాచురల్ కండిషన్స్ లైక్ మెనోపాజ్ ఇట్లాంటి వాటితో వస్తున్నారు. సో మీరే అర్థం చేసుకోండి ఎవరికి ఎక్కువ వస్తున్నాయో. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ చాలా ఉన్నాయి చేంజ్ చేయాల్సింది. ఫుడ్తో పాటు స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఇంకొకటి, నేను మీకు ఎంత మంచి ఫుడ్ ఇచ్చినా తినేది ఎవరు? మీరు. సో ఓన్లీ ఫుడ్డే కాదు, మిగతావి కూడా మార్చుకోవాలి. ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ దాంతోపాటు వెరైటీ కూడా ఉండాలి. సో ఇప్పుడు ప్రీ డయాబెటిక్లో ఉన్నారు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. మన ఇండియన్ బాడీస్ మీరు చూడండి ఎట్లా వస్తున్నాయి, మధ్య ఎట్లా ఉంటున్నాయి. బాడీ అంతా ఒకలాగా ఉంటుంది, పొట్ట ఎక్కువ ఉంటుంది. అది యాక్చువల్లీ మంచిది కాదు. విజరల్ ఫ్యాట్ ఉంటే ఇప్పుడు మనకు బయటకు కనిపించదు ఈ పొట్ట దగ్గర కదా, లోపల విజరల్ ఫ్యాట్ ఉంటుంది. రీసెర్చ్ ఏం చెప్తుందంటే హార్ట్ చుట్టూ కూడా ఉంటుంది ఈ మధ్యలో, ఓన్లీ ఆ ఇంటెస్టైన్స్ దగ్గరనే కాదు అని చెప్తుంది, విచ్ ఇస్ వెరీ డేంజరస్ అనమాట. సో మనం అది రియలైజ్ అవ్వట్లేదు. సింపుల్గా దీనికి ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్తో ఉంటుంది కాంబినేషన్, ఈ పొట్ట ఎక్కువ ఉన్నప్పుడు నిద్ర లేని దాంతో ఉంటుంది, ఫుడ్తో వస్తుంది, స్ట్రెస్తో ఉంటుంది. సో అంతా మార్చాలి. ఇంకొకటి కొత్త రీసెర్చ్ ఒకటి చెప్తుంది ఏమనంటే, మీరు ఫస్ట్ ఏదైనా ఎటన్నా ఉండనియండి, ఏదైనా సరే ఎట్లనో అట్లా మెల్లమెల్లగా మార్చుకుంటాడు. అండ్ స్లీప్, నిద్ర మాత్రం 10 o'clock నుంచి 6 o'clock ఆ పీరియడ్లో కరెక్ట్గా ఉండాలి అని చెప్తుంది. ఇదే సేమ్ ఆయుర్వేద కూడా ఫుల్ ఎంఫసైజ్ చేసి 5,000 సంవత్సరాలు అని చెప్తుంది. ఇదే విషయం సేమ్ ఇప్పుడు మోడర్న్ సైన్స్ చెప్తుంది. మనం వినట్లేదు అంతే. నాకు పని ఉంది చెప్తుంటే నాకు